నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అసలు గుంటూరు ఈస్ట్ లో ఎవరు గెలుస్తారు? గుంటూరు ఈస్ట్ లో ప్రెసెంట్ ఇప్పుడు అయితేనా మన షేక్ నూరి ఫాతిమా గారే గెలుస్తారమ్మా. ఎందుకని మేడం గారు గెలుస్తారు అని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు? మేము ఎప్పుడు సింగిల్ ఫైటే చేస్తాం, గ్రూపు వారీగా మనం చెయ్యం కాబట్టి మా పక్కన ప్రతి ఒక్క ప్రజలు కూడా మనకి ఆదరణ చూపిస్తున్నారు కాబట్టి నూరి ఫాతిమా గారు గెలుస్తారు. నూరి ఫాతిమా గారు గెలుస్తారు అంటే పోయినసారి 2 times ఏదైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ముస్తఫా గారు చేశారు కదా 10 years, అప్పుడు గుంటూరు ఈస్ట్ ఏమైనా అభివృద్ధి అయిందా? ఇప్పుడు ప్రత్యేకంగా మేము చెప్పాలంటే జనాలు ఏంటంటే బురద చల్లుతూ ఉంటారు, ఏదో ఒక వంక అభివృద్ధి కాలేదని చేయలేదని. ముస్తఫా గారు చేసినట్టు అభివృద్ధి ప్రజెంటు ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో అంతమంది ఎమ్మెల్యేలకు మించిన ఎమ్మెల్యే మన ముస్తఫా గారు. ఈసారి మేడం గారు గెలుస్తారంటారు? డెఫినెట్గా గెలుస్తారమ్మా, దాంట్లో క్వశ్చనే లేదు. వాళ్ళ నాన్నగారు 22,000 మెజార్టీతో గెలిచారమ్మా. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే 40,000 మెజార్టీతో గెలిచిద్దని మా అంచనా. మీరేమో 40,000 మెజారిటీతో గెలుస్తారు పక్కాగా అంటున్నారు. ఎన్డీఏ కూటమి ఉంది, మా సైడ్ పీఎం నరేంద్ర మోదీ ఉన్నారు అని వాళ్ళు అంటున్నారు. అసలు ఎన్డీఏ మీ కూటమికి సమస్య లేదమ్మా, వాళ్ళు చెప్పుకోవడమే కానీ జరిగేదేం లేదు. లాస్ట్ టైం 2 times వదిలేసాము, ఈసారి మాత్రం టీడీపీ జెండానే ఎగిరిద్ది అని అంటున్నారు. అమ్మా, మా పార్టీలో నుంచి వెళ్ళిన కార్పొరేటర్లను వాళ్ళు కలుపుకొని వాళ్ళు జెండా ఎగిరిద్దని చెప్పినంత మాత్రాన ప్రజలు మాకల్లే ఉన్నారు కదా, ఆ ప్రజల నిర్ణయం మా నిర్ణయం. ప్రజలే ఇప్పుడు అయితే సపోర్ట్ చేస్తున్నారు, సంక్షేమ పథకాలు తీసుకున్నారు కాబట్టి, లేకపోతే అసలు సపోర్ట్ చేయరు. రేపు ఓట్లేసేది మాత్రం ఎన్డీఏ కూటమి అని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అమ్మా, మేము మగవాళ్ళం వేయడం కాదు, ఆడవాళ్లే మహిళలే వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. అలాగే మా నూరి ఫాతిమా గారిని కూడా హైలైట్ చేసి మినిస్టర్ కూడా అవే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. మీరు విష్ ఇవ్వడమే లేటు. నమస్తే సార్. నమస్తే మేడం. పేరు? జాన్ డేవిడ్. ఏం చేస్తుంటారు? సైకిల్ స్టాండ్ చేస్తా జీజీహెచ్లో. మీరు గుంటూరు ఈస్ట్ కి సంబంధించా? అవునండి. అసలు గుంటూరు ఈస్ట్ పరిస్థితి ఏంటి? ఎవరు గెలుస్తారు? నూరు మేడం గెలుస్తారు. గెలుస్తారు ఎందుకని అంత నమ్ముతున్నారు గెలుస్తారు? అంటే సార్ చేసిన మంచి పనులు కానీ, ఆవిడ మాట తీరు కానీ అన్ని విధాలా బాగుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి అందరినీ మెప్పించేటట్టు మాట్లాడుతున్నారు. దాని మూలాన ఒక మెజార్టీ ఒక 15-20 దాకా వచ్చిద్దని ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా మటుకు గెలిచేది నూరు మేడమే. అవునండి, తండ్రిని చూసి నేర్చుకుంటారు కదా, ఖచ్చితంగా ఖచ్చితంగా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధానం కానీ, అందరిని ఆకట్టుకోవటం కానీ, అందరూ ఆమెకు సపోర్ట్ ఇవ్వటం కానీ ఇట్లా మంచి జరుగుతుంది. తండ్రిని చూసి మేడం గారిని కూడా బాగా చేస్తారు, అంతకంటే బాగా చేస్తారని ఒక ప్రజల నమ్మకం. అంటే ఓట్ల సమయంలోనే మేడం వచ్చి పలకరిస్తున్నారు, లేకపోతే అసలు పలకరించారు? అసలు ఇప్పుడే కదా రంగప్రవేశం చేసింది, ఫస్ట్ టైము. 2 సార్లు తండ్రి చేశారు, తండ్రి ఏంటో నిరూపించుకున్నారు, తర్వాత మేడం గారు నిరూపించుకుంటారు. మీరేమో నిరూపించుకుంటారు అని అన్నారు, లేకపోతే ఇక్కడేమో టీడీపీ జెండా ఎగిరిద్ది, ఎన్డీఏ కూటమి వచ్చింది అని అంటున్నారు. టీడీపీ జెండా రావడానికి వాళ్ళు ఏం చేశారు? అసలు నాయకులు అనేవాళ్ళు ఇచ్చిన మాట తప్పారే కానీ మాట మీద నిలబడి అన్నీ చేసిన వాళ్ళు ఎవరూ లేరు కదా, ఒక జగన్ తప్ప. జగన్ పరిపాలన బాగుంది, జగన్ చూసైనా గెలిపించుకుంటారు ఖచ్చితంగా. 15-20 దాకా రావచ్చు. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరు? సాయి అమ్మా. ఏం చేస్తుంటారు? నేను 8th వార్డు, మా మదర్ కార్పొరేటర్ నుంచి పెట్టా, లేడీ అయితే. అసలు గుంటూరు ఈస్ట్ పొజిషన్ ఏంటి? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? పక్కాగా నూరి ఫాతిమా గారు. మీరేమో పక్కాగా నూరి ఫాతిమా మేడం అంటున్నారు, మేడం గారేమో ఫస్ట్ టైం కదా ఎమ్మెల్యే. ఎందుకు? రాజకీయ వారసాలాగా మహమ్మద్ ముస్తఫా గారు బ్రాండ్ చాలు. 2 పర్యాయాలుగా గుంటూరు ఈస్ట్లో గొడవలు కానీ, ఎటువంటి రాజకీయ విభేదాలు కానీ లేకుండా అందరినీ 23 సీట్లకు కానీ 21 సీట్లు గెలుచుకొని వచ్చిన ఘనత ముస్తఫా గారు ఒక్కరికే ఉంది. ఎటువంటి నాయకుడైనా ముస్తఫా గారు ముందు అందరు ప్రశాంతంగా, అంత న్యాయం ధర్మం అనే మాటలను కూడా అందరికీ చెప్తా అతను ఏకదాటిగా ముస్తఫా గారు ప్రయాణం చేసిన వారసులాగా నూరి ఫాతిమా గారు దిగ్విజయంగా గెలుస్తారని మా నమ్మకం. ఇక్కడ కూటమిలో ఇవన్నీ కాదమ్మా. ఇక్కడ ముస్తఫా గారు అనే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు నూరి ఫాతిమా గారిని గెలిపిస్తాయి ఎక్కడ మెజార్టీతో.
మేడం గారు అయితే గెలుస్తారంటారు. పక్కాగా. మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది. 20,000 పైన ఉంది సార్. సార్ నమస్తే సార్, మీ పేరు? ఎం డెస్మల్ వేగండి. ఏం చేస్తుంటారు? నేను బట్టల షాప్ అండి. అసలు చెప్పండి, క్లాత్ బిజినెస్. గుంటూరు ఈస్ట్ పొజిషన్ ఏంటి, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? నూరు ఫాతిమా గారు, ముస్తఫా గారు కూతురు. మీరేమో నూరి ఫాతిమా మేడం గారు గెలుస్తారు అని అంటున్నారు. పక్కాగా. టీడీపీ జెండా ఎగిరిద్ది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అంటున్నారు. లేదండి, 10 పార్టీలు కలిసిన మన జగన్ పార్టీకి ఏం తేడా పడదండి. పక్కా వైసీపీ గెలవడం ఖాయం. వైసీపీ గెలవడం పక్కా 100%. లాస్ట్ టైం అయితే గెలిచారు కానీ ఈసారి అయితే గెలిచే ఛాన్సే లేదు. లేదు, ఆయన చేసిన కార్యక్రమాలు ముస్తఫా గారు ప్రతి కులానికి, ప్రతి వాళ్ళకి, ప్రతి టైంలో అందుబాటులో, ఎనీ టైం అందుబాటులో ఉండే మనిషి అతను. ఫైనల్ గా ఎవరైతే మనకు పిఎం ఉన్నారో నరేంద్ర మోడీ కూడా మనకే సపోర్ట్ చేస్తున్నాడు, మన ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఈసారి కన్ఫామ్ గా ఇక్కడ టీడీపీ జెండానే ఎగిరింది గుంటూరు నుంచి అని అంటున్నారు. అది జరిగే పని కాదండి, అది సమస్య లేదు. మాత్రం ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం గ్యారంటీ. ఇడు నూరు ఫాతిమా గెలవడం గ్యారంటీ. 2 టౌన్ రజనీ గారు గెలుస్తారు పక్కాగా. పక్కా 100% రాసి పెట్టుకోండి. లేదు, క్యాండిడేట్ని బట్టి ఉండేది. మనం చేసిన కార్యక్రమాలు, జగన్ గారికి చేసిన కార్యక్రమాలు ఎవరు మర్చిపోతారు చెప్పండి? ప్రతి కులానికి వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళు అందరికీ. పక్కా 100% రాసుకోండి. 100కి 100 పక్కా. ఈ 2 వైసీపీ పక్కా. లాగాది కదా, ఇప్పుడు చేయవచ్చు. ఇప్పుడు 2.5 years నుంచి మేడం గారు వర్క్ చేస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఎలా చేశారో వాళ్ళ అమ్మ కూడా అలాగే చేస్తున్నారు. ఎనీ టైం ఏ సమస్య వచ్చినా ఇద్దరు అక్కడ వాలిపోతారు. జరుగుతుందిగా. అది గిట్టిన వాళ్ళు చెప్తారు మేడం, గిట్టిన వాళ్ళు. ప్రజల్ని అడగండి, స్లమ్మేరాలు వెళ్ళి అడగండి, మీకు తెలిసింది. నేను చెప్పింది కరెక్టా రాగానే నేను చెప్పడం కాదు, అందరూ మీరు స్లమ్మేరాలు అడగండి. చేసింది ఎవరు మర్చిపోతారండి? అదే లేదు, గిట్టన వాళ్ళు మేడం. అది వాళ్ళ మాటలు మీరు నమ్ముతేలాగా. గిట్టన వాళ్ళు చెప్పేది 10 చెప్తారు వాళ్ళు. ప్రజల్ని నాడి మీరు వెళ్ళి అడగండి, మీరు డైరెక్ట్గా స్లమ్మేరాలో. మంచి క్యాండిడేట్ అండి, వెల్ గుడ్ మనిషి. వాళ్ళ స్వభావం చాలా మంచిది. అందరికీ ప్రేమతో మాట్లాడతారు వాళ్ళు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవిస్తారు. 20 above. నా పేరు సయ్యద్ ఉమర్. మా నూరి ఫాతిమా గారే. ఎందుకంటే జగన్ అన్న చేసిన మంచి పనులు, ఎమ్మెల్యే ముస్తఫా గారు చేసిన మంచి పనులు అని మంచి మెజార్టీతో గెలుస్తారని. ఫస్ట్ టైమే. ఈసారి గెలుస్తారు. ఎంతమంది కూటమి వచ్చినా కూడా ఆ కూటమి పగిలిపోవాల్సిందే, 4 ముక్కలుగా పగిలిపోవాల్సిందే. 1 side వార్ అయింది ఈసారి నూరి ఫాతిమా గారు. జనాలు ఏమంటున్నారంటే అసలు మేడం గారు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కదా. మరి జనాలు మేడం గారు అంటే రెస్పాన్స్ లేదు, మేమేం చెప్పినా చేయడం లేదు అని ఎందుకు బాగా చేస్తున్నారు రెస్పాన్స్ అని. అది ఊరుగా పుట్టించుకుంటున్నారు. నూరి ఫాతిమా గారు ఇంకా బాగా చేస్తున్నారు పనులు, వార్డు తిరిగి. అది కాక ఇంకా 6 నెలల క్రితమే పని మొదలు పెట్టేశారు ఆయనలో. వంటంలో పని ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే పని మొదలు పెట్టేశారు ఆయన. అది బాగా మంచి 20,000 మెజార్టీతో గెలుస్తారు. మంచి చేస్తాయని ఇంతమంది వచ్చింది. మంచి నీళ్లతో మంచి చేశారు ఆయన బాగా అందరికి. మంచి నీళ్లతోనే మంచి చేశారు ఆయన జనాలకి. జై అంటే జగన్ గారు వచ్చారు అట. మంచి బంపర్ మెజార్టీతో గెలుస్తారండి. నా పేరు ఉస్మాన్ అమ్మ. మాది వ్యాపారం. గుంటూరు ఈస్ట్ లో వచ్చేసి నూరి ఫాతిమా గారు గెలుస్తారమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, ముస్తఫా గారి మీద నమ్మకం. ముస్తఫా గారి నమ్మకమే వాళ్ళ అమ్మాయి చేసిద్దని నమ్మకం. అవును, నమ్మేది ఏముందమ్మా. ముస్తఫా గారు ప్రతి గడపకి వెళ్ళారు. ముస్తఫా గారు కామన్ మ్యాన్, ఎమ్మెల్యే ఫీల్ అవ్వాడు.
అదే పద్ధతి వాళ్ళ అమ్మాయి గారు ఫాలో అవుతున్నారు. అది వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి ఏదో వంక ఉండాలి కదమ్మా చెప్పడానికి. 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు మెజార్టీ గట్టిగా వచ్చిందమ్మా. ఎక్కడ ఎరిగిద్ది? 20 సంవత్సరాల నుంచి ఎగరట్లేదు జెండా. అక్కడ మోదీ వాళ్ళు 3 జెండాలు పట్టుకుని ఎట్లా వస్తున్నారో, ఇక్కడ క్యాండిడేట్ ఎమ్మటి చాలా మంది గుంపు గుంపుగా వస్తున్నారు. సింగల్ నూరి ఫాతిమా సింగల్ ఉండి పోరాడుతున్నారు. వ్యక్తిత్వం మంచి మనిషి అమ్మా. నేనున్నానని ఆపదలో ఆదుకునే వ్యక్తి. మీరు ఎన్నింటి నైట్ ఫోన్ చేసినా, ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా కూడా స్పందించే మనిషి ఆమె. అదే వాళ్ళ వంకలు కావాలి కదా, వాళ్ళ వంకలు కావాలి. ప్రజల దృష్టిలో అది ఒక ముద్ర పెడతానికే కానీ అలాంటి ఏముండదు. ఆమెకు కానీ వాళ్ళ నాన్నగారికి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎత్తుతారు. ఏ సమస్యలో ఉన్నా కూడా స్పాట్లో తిరుగుతారు. అయింది కదా, ప్రతి చోట వెళ్ళి చూడండి. కాలువలు కానీ రోడ్లు కానివ్వండి, 20 సంవత్సరాలు లేని రోడ్లు కూడా ఇప్పుడు పడి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే బాబు వస్తేనే అన్ని రేట్లు తగ్గుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని రేట్లు పెరిగినాయి అని అంటున్నారు. వచ్చింది 2014 సూపర్ చేశారు. జన్మభూమి కమిటీలు పెట్టి గందరగోళం చేసి రాష్ట్ర వాళ్ళు ఇచ్చేవాడు ఇక చేశారు. బ్రహ్మాండం చేశారు వాళ్ళు జన్మభూమి కమిటీ వాళ్ళు బాగుపడ్డారు కదా. దాని గురించి ఏమంటారు? అసలు బాబు గారు వస్తేనే అన్ని రేట్లు తగ్గుతాయి అని అంటున్నారు. అసలు అవి అనవసరం మాటలు. వాళ్ళు అధికారంలో రావాలి, మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టాలి, మళ్ళీ జనాల రక్తాలు తాగాలి అనే ఆ ఉద్దేశంతో లేదు కానీ అలా ఏముండదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. మళ్ళీ ధర్మం గెలుస్తుంది. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ పేరు? నళినీకాంత్ అమ్మా. ఎక్కడ ఉంటారు? కొత్తపేట అమ్మా. అసలు చెప్పండి సార్, ఈసారి గుంటూరు ఈస్ట్ పొజిషన్ ఏంటి? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే వైసీపీ తరపు నుంచి సీట్లు కేటాయించారో వాళ్ళందరికి కూడా మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి గెలిచి మంచి మెజార్టీలతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి మహమ్మద్ ముస్తఫా గారు గత 2 దఫాలుగా గెలిచి ఉన్నారు వైసీపీ తరపు నుంచి. వారి కూతురు నూరి ఫాతిమా గారు బరిలో దిగారు. ఆమె కూడా ప్రజల్లో మమేకమై ప్రతి ఒక్కళ్ళతో హుందాగా నడుచుకుంటూ పెద్దవారితో చిన్నవారితో ఆప్యాయంగా పలకరించుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆమెతో మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా వెన్నుండి ముందుకు నడిపిస్తున్నారు. ఆమెకు ఎప్పుడు బలం చేకూరుస్తాము, అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు గుంటూరు ఈస్ట్ మేడం గారు గెలవరు, ఎగిరేది సార్ టీడీపీ జెండా అంటున్నారు, దానికి ఏమంటారు? పగటి కళలు కంటానే ఉంటారు టీడీపీ వాళ్ళు. ఇంతవరకు నజీర్ అహ్మద్ గారు ప్రచారాల్లో కానీ లేకపోతే జనాల్లో కలిసిమెలిసి ఉండటం కానీ ఎక్కడా జరగలేదు. మాకైతే కనపడలేదు. మేము ఎందుకంటే ప్రచార భాగంగా మేము ప్రతి ఏరియాలో తిరుగుతున్నాము. మాకు సంబంధించి 23 వార్డులు ఉన్నాయి. 23 వార్డులో కూడా మేము డైలీ ప్రచారాలు చేస్తున్నాము. ముమ్మర ప్రచారాలు ఎదురు బొదురైనా పడతాం అనేది జరుగుతుంటుంది ఏ పార్టీ అయినా కానీ మాకు ఇంతవరకు ఏ సందర్భంలోనూ నజీర్ గారు ఎదురు బొదురు పడలేదు. ఒక ఆటోలు మాత్రం తిరుగుతూ ఉన్నాయి. ఆ ఆటోలు కూడా ఎక్కడో చెట్టు కింద ఆపుకోవటం, టీలు తాగుతూ ఉండటం ఇట్లా జరుగుతుంది తప్పితే ముమ్మరంగా ప్రచారం అయితే చేయట్లేదు. పెమ్మసాని గారు ఈసారి అతని మీద పెట్టుకున్న నమ్మకాన్ని దయచేసి ఈ దెబ్బతో వదులుకోవటం తప్పదు. ఫస్ట్ గుంటూరు నియోజకవర్గంలో గెలిచే సీటు ఇది ఒక్కటేనమ్మా. అంటే అసలు గుంటూరు నుంచి ఈస్ట్ ఏదైతే ఉందో అది టీడీపీకి కంచుకోటగా మారబోతుంది ఈసారి అంటున్నారు. లాస్ట్ 2 టైమ్స్ అయితే వదిలేసాము, ఈసారి మాత్రం వదిలే ఛాన్స్ లేదు అని అంటున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా మీ వదలం అంటారు. జనాలతో మమైకమై నడిచేవాడికే ఓటేస్తారు తప్పితే నేనున్నాను, నేను విన్నాను అట్లా ఏదో చెప్పుకుంటా పోయి నేను మీ సమస్యలు తెలుసుకుంటాను, నేను రేపొద్దున చేస్తాను, ఎల్లుండి చేస్తాను, మీరు ఓటు అడగటానికి ముందు కనపడుతున్నావు. కానీ గత 2 సంవత్సరాలుగా టికెట్ రాకముందు నుంచే అమ్మాయి గారు ముందు నుంచే జనంలో ఉన్నారు. జనాలు కష్టాలు తెలుసుకున్నారు. కష్ట సుఖాలు తెలుసుకుంటూ అడుగులు ముందుకేసుకుంటూ జనంతో మమైకమైపోయారామా.
ఇప్పుడు ఎవరిని అడిగినా మొహపరిచయం అక్కర్లా. ముస్తఫా గారు కూతురు అనగానే నూరి ఫాతిమా గారు అని జనం చెప్పే స్థాయిలోకి వచ్చి ఆమె సొంతంగా క్రెడిబిలిటీ పెంచుకున్నారు. దానివల్ల ఆమెకి విజయం అనేది చాలా దగ్గరగా అయిపోయింది. మీరేమో క్రెడిబిలిటీ పెంచుకున్నారు అని అంటున్నారు. అసలు నూరి ఫాతిమా గారు ఎలక్షన్స్ సమయం కాబట్టే మా దగ్గరకు వస్తున్నారు. మేము కనీసం కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. మా దగ్గర ఈ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేయడానికి రావట్లేదు అని అంటారు. దాని గురించి ఏమంటారు? ఎలక్షన్ కోడ్ నిమిత్తం తప్పితే ఇప్పుడు ఏ ఫోన్ చేసినా కూడా అధికారులు స్పందించరు. కాబట్టి ఈ ఎలక్షన్ యొక్క కోడ్ వల్ల చేయలేకపోవటం తప్ప 2 సంవత్సరాల నుంచి కూడా అమ్మాయి గారు జనంలో మమైకమై ఉన్నారు. అది 100% వాస్తవం. ఎంతోమంది రోజు రావటం, వాళ్ళ యొక్క సమస్య చెప్పటం, వాళ్ళ సమస్య యొక్క రెక్టిఫై చేసుకొని ప్రాబ్లంని వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. అవన్నీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథలు. అసలు మీ మాటలు వింటుంటే నెక్స్ట్ టైం హ్యాట్రిక్ కొట్టబోతారా? 100% కొడతాము. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? ఫస్ట్ ముస్తఫా గారు నుంచున్నప్పుడు 3151 మెజారిటీ. ఇప్పుడు ఎవరైతే మా ప్రత్యర్థి ఉన్నాడో నజీర్ అహ్మద్ గారు, ముస్తఫా గారు నజీర్ అహ్మద్ మీద 22,091 ఓట్లతో మెజారిటీతో కొట్టారు. ఈసారి మా అమ్మాయి గారు 30,000 మెజారిటీతో కొడతారని ఘంటాపదంగా చెప్తున్నాం. వెల్కమ్.